హాయ్. ఏబిపిఎస్సి మరియు టీఎస్పిఎస్సి గ్రూప్ 1, 2 మరియు 3 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఆన్లైన్లో క్లాసెస్ అందజేస్తున్నాం. క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. క్లాసెస్తో పాటు నేను మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మేట్లో అందిస్తున్నాను. ఎవ్రీ వీక్ కూడా కన్సిస్టెంట్గా దీని మీద టెస్టులు కూడా కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మన ముఖ్యమైన టాపిక్ ఉగాది నాటి క్యాలెండర్ ఇస్తామన్నారు. సరే, ఒక కొద్ది రోజులు అటు ఇటు అయినా కానీ క్యాలెండర్ రావటం అయితే తప్పనిసరి. ఇక్కడ క్యాలెండరు ఒక భారీ నోటిఫికేషన్ అయితే గ్రూప్ 2కి రాబోతుంది. ఇప్పటికే 840 వేకెన్సీస్ క్లియరెన్స్ అయ్యి ఉన్నాయి. దాంతోపాటు 300 వరకు సబ్ రిజిస్ట్రార్లు కొత్తగా వచ్చే అవకాశం ఉన్నదని చెప్పాము. అండ్ జిల్లాలో ఇప్పటికే ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెక్రటేరియట్కి రావటం జరిగింది. సుమారు ఎంత లేదన్నా కానీ 1200 నుంచి 1500 వరకు పోస్టులు అయితే వస్తాయి గ్రూప్ 2కి సంబంధించి. క్యాలెండర్ ఉంటుంది, నోటిఫికేషన్ ఉంటుంది, భారీ స్థాయిలో ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మంచిగా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ సబ్ రిజిస్ట్రార్ పోస్టులు చాలా చక్కగా కనిపిస్తున్నది. చెప్పాను గతంలో కూడా, మీ పేరు కింద సబ్ రిజిస్ట్రార్ వచ్చేటట్టు చూసుకోండి ఈ నోటిఫికేషన్లో. ఇంకా వేరే పోస్ట్ కూడా ట్రై చేయొచ్చు, కానీ ఇది మోస్ట్ చరిష్మాటిక్ పోస్ట్. సో ఎట్లాగైనా కానీ ఈసారి మీ యొక్క ప్రణాళికని చక్కగా రూపొందించుకొని కష్టపడండి, చక్కగా దీన్ని సాధించగలుగుతారు. న్యూస్లో కూడా చూపించారు, మనం కూడా చెప్పాము. ఈసారి ప్రిలిమ్స్, మెయిన్స్ ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సింగిల్ ఎగ్జామ్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. జస్ట్ ఈరోజు పేపర్ 1, 2 రాసేస్తావు, రేపు పేపర్ 3 రాస్తావు, లేదా పేపర్ 1 ఈరోజు, రేపు పేపర్ 2, పేపర్ 3 రాస్తావు. సో ఈరోజు రేపు ఈ 2 రోజుల్లో నీకు ఎగ్జామ్ అయిపోతుంది. రేపు సాయంత్రం 4:30కి క్వశ్చన్ పేపర్ టెస్ట్ అయిపోగానే అటు పక్కన పడేయటం, హాయిగా 5ంటికి కీ చెక్ చేసుకుంటూ ఒకసారి ఓకే. సో 300+ 350తో టార్గెట్ని నువ్వు ముందుకు వెళ్ళాలి. 320+ మినిమం వచ్చేటట్టు చూడాలి. 300+ వచ్చినా కానీ బిందాస్. సో పోస్ట్ అన్నది నడుచుకుంటూ నీ ఇంటికి వచ్చి చేరుతుంది. ఇట్లా నీ ప్రిపరేషన్ సో 1 స్ట్రిప్లో మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో వస్తున్న అవకాశాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి ఉపయోగించుకోండి. సింగిల్ ఎగ్జామ్, అది కూడా ఆన్లైన్లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఆన్లైన్లోకి వెళ్తున్నప్పుడు షిఫ్ట్ వైజ్గా వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరే, పాయింట్ ఏదైనా కానీ చక్కటి వేకెన్సీస్, నోటిఫికేషన్ మీద స్పష్టత ఉంది. ఇక మీ ప్రిపరేషన్ మీద చక్కటి ప్రణాళికని రూపొందించుకోవాలి. సో ఈరోజు మన టాపిక్లో ఏ విధంగా మీ ప్రిపరేషన్ ప్రణాళిక గ్రూప్ 2కి ఉండాలి, అదేవిధంగా మనం ఈ గ్రాండ్ టెస్టులు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాం, ఈ వివిధ రకాల టెస్టుల ద్వారా ఏ విధంగా నీకు మ్యాక్సిమం స్కోర్ రావడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి అండ్ మెయిన్స్కి సంబంధించి ఏ విధంగా నీ అప్రోచ్ ఉండాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్, గ్రూప్ 2కి సంబంధించి 5th జూన్ 2021 ఒక గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేసుకుంటాం. 450 మార్క్స్ అవుట్ ఆఫ్. సో దీంట్లో నీకు 350+కి రావటం కోసం ప్రయత్నం చేసి ఆ స్కోర్కి తగ్గట్టుగా నీవు ఈ రోజున టెస్ట్ అటెంప్ట్ అనేది చేయాలి. ఇక నుంచి నీకు 60 డేస్ సమయం ఉన్నది. సో ఈ 60 డేస్ని ఈ విధంగా నువ్వు ఉపయోగించుకొని ఈ తారీఖు నాటికి 5th జూన్ కల్లా మొత్తం నీ చేతుల్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో దీనికి సంబంధించి ఈ 5th జూన్ నాడు నీ అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, నువ్వు ఏ విధంగా ఫోకస్ చేసుకోవాలన్న విషయాలని నేను 10వ తారీఖు ఏప్రిల్ నెలలో 500 అంశాలతో ఒక చెక్ లిస్ట్ని నీకు పంపించడం జరుగుతుంది. సో ఈ చెక్ లిస్ట్ని నువ్వు A to Z కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. పలానా టాపిక్, ఉదాహరణకి నేను గౌతమిపుత్ర శాతకర్ణి అంటాను. సో గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి పూర్తిగా కవర్ అయిందా లేదా, అతనికి సంబంధించి శాసనాలు ఏమున్నాయి, అతనికి సంబంధించి ఇతర అంశాలు ఏమున్నాయి. యూనియన్ టెరిటరీస్ అన్నాం, యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి, రీసెంట్గా ఏమేమి అమెండ్మెంట్ అందులో వచ్చింది, ఢిల్లీకి సంబంధించి ఇట్లాంటివి. సో కరెంట్ కానీ ఏమైనా నీకు క్లాస్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒక అప్డేట్ చేసుకొని సిద్ధంగా ఉండటం జరగాలి. ఒక 500 అంశాలు ఫస్ట్గా అట్లా నీకు దగ్గరికి రావటం జరుగుతుంది. సో నీ టార్గెట్ 350+గా ప్రయత్నం చేస్తావు, 320+ మాత్రం కంపల్సరీ సాధించాలి. సో ఇందులో ఎలాంటి ఎక్స్క్యూజ్ అనేది నీకు నువ్వు ఇచ్చుకోకూడదు. సో ఎంత వర్క్ చేయగలిగితే అంత టైం షెడ్యూల్స్ని నువ్వు ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిపో. అండ్ రివిజన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి
నోటిఫికేషన్ మీద స్పష్టత ఉంది, వేకెన్సీస్ మీద స్పష్టత ఉంది. కాబట్టి రివిజన్స్ని బాగా పెంచుకుంటూ పోవాలి. రివిజన్స్ పెంచుకోవటంలో భాగంగా వీక్లీ టెస్ట్ అని మనం కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ వీక్లీ టెస్ట్లలో ఏవైతే సిలబస్లు ఇచ్చానో ఈ సిలబస్లన్నీ కలిపి మనము మంత్లీ టెస్ట్ కూడా కండక్ట్ చేసుకుంటాం. అదే రోజు ఒక షెడ్యూల్లో వీక్లీ ఉంటుంది. ఎవ్రీ వీక్ మనం టెస్ట్ అయిపోయిన తర్వాత దాని మీద టెస్ట్ డిస్కషన్స్ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పాం. దాని తర్వాత మంత్లీ, ఎవ్రీ మంత్ కూడా ఈ నెలంతా నేను ఏం చదివాను, ఏం టెస్ట్ల మీద నేను చేశాను, ఎక్కడ తప్పులు చేశాను అని నువ్వు విశ్లేషణ చేసుకుంటూ ఆ మంత్లీ టెస్ట్ కూడా అటెంప్ట్ చేస్తావు. సో ఇట్లా నీ ప్రిపరేషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో మన అభ్యర్థులకైతే ఇవన్నీ మనం అందిస్తాము. ఇంకా మన అభ్యర్థులు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా మీ ప్రణాళికని ఇట్లా రూపొందించుకోవచ్చు. ఇక్కడ 5th నాడే మనం గ్రాండ్ టెస్ట్కి వెళ్ళటానికి కారణం ఏమిటి అంటే, సో చాలామంది ఆ ప్రిపరేషను ఒట్టి ఇలా చదవటము అంతవరకు మాత్రమే ఉంటారు. ఏదో మధ్యలో 4 బిట్ల వరకు చేసుకుంటారు. అతను ఎంతవరకు చదివాడు, అవుట్పుట్ ఎంత వచ్చింది అని విశ్లేషణ చేసుకోవటంలో ఒక చిన్నపాటి భయం అన్నది మనసులో మిగిలిపోతూ ఉంటుంది. ప్లెయిన్గా ఉండే సమయంలో, ఎలాంటి ఒత్తిడి లేని సమయంలో ఆ భయాన్ని మనసులో నుంచి తీసేయాలి మనము. సో భయాన్ని మనసులో నుంచి తీసేస్తే మనలో కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతూ ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను ప్రతి సందర్భంలో కూడా, ఏ అభ్యర్థి కూడా సో సాధారణ అభ్యర్థి వస్తుందో రాదో అన్నది ఇక్కడ ఉండదు. చక్కగా ప్రణాళిక చేస్తే ఆ అభ్యర్థి సాధించలేని విజయం అంటూ ఏమీ ఉండదు. అద్భుతాలు సృష్టించవచ్చు మీరు. సో ఆ సామర్థ్యం మీలో ఉంది. జస్ట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్. ఎస్, నేను చేయగలుగుతాను. ఇంతమంది చేస్తున్నప్పుడు నేను చేయలేకపోవటానికి కారణం ఏమిటి? ఏముండదు. ఆ చిన్నతనం నుంచి నేను ఎన్నో సాధించుకుంటూ వచ్చాను. ఈ స్థితి వరకు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాను, ఎన్నో అవమానాలు భరించాను. అయినా కానీ అలాంటి సందర్భంలో కూడా మిమ్మల్ని మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు సాధించిన విజయాలు, అది దగ్గరలో ఉన్న పచారీ కొట్టుకు వెళ్ళి సరుకులు తీసుకుని వచ్చినా కానీ అది కూడా ఒక గొప్ప విజయమే. సో అది సాధించగలిగామంటే అట్లాంటిదే ఇంకో పని కూడా. సో ఇక్కడ నేచర్ ఆఫ్ వర్క్ మారచ్చేమో కానీ మీ అప్రోచ్లో మాత్రం అదే డైనమిజం ఉంటుంది. సో ప్రాబ్లం ఏదైనా కానీ అదే డైనమిజాన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేయమంటున్నాను. మీరు చేయగలుగుతారు. ఆ రిఫ్లెక్షన్ రావాలి మీకు. సో రిఫ్లెక్షన్ ఎలా ఉండాలి అంటే, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి దానికి మీరు ప్రిపేర్ అవుతూ మెటీరియల్ సేకరించుకుంటూ ఇట్లాంటివి అక్కర్లేదు. సో కట్ ఆఫ్ డేట్కి నేను ఈరోజు టెస్ట్కి పిలిచినా, ఈరోజు నన్ను టెస్ట్ రాయమన్నా నేను జాబ్ కొట్టుకొని బయటికి వస్తాను అనేది రావాలి కాన్ఫిడెన్స్. అందుకని నేను ఈ కట్ ఆఫ్ డేట్, సో ముందు ఈ కట్ ఆఫ్ డేట్కి నువ్వు మొత్తం ప్రిపేర్ అయ్యి ఈ స్కోర్కి తీసుకొని రా. ఇక్కడ ఏమైనా లోపాలు జరగచ్చు. ఇంకా నేను ఇది చదివితే బాగుండేది, అది చదివితే బాగుండేది, ఇంకా ఈ టాపిక్ మీద నాకు కరెంట్ రిలేటెడ్ అందలేదు, ఈ టాపిక్ మీద నేను ఇంకొంచెం మెటీరియల్ డెప్త్గా చదివితే బాగుండేది అనే విశ్లేషణ నువ్వు చాలా చాలా చక్కగా చేసుకోగలుగుతావు. ఇంత ఎర్లీగా నువ్వు వర్క్ స్టార్ట్ చేసుకోగలిగితే. ఇది అందరూ కూడా క్లైమాక్స్ రేపో మాపో ఎగ్జామ్ ఉందనగా అప్పుడు దిగుతారు రంగంలోకి. అప్పుడు దిగిన తర్వాత ఏమీ ఉండదు, పండగ అయిపోతుంది. అందుకే ఇప్పుడే నువ్వు కరెక్ట్గా ఏ స్టాండ్లో ఉన్నావు, నువ్వు ఇంకా ఎంత పెంచుకోవాలి నీ స్టాండర్డ్స్ని. పోటీ భారీగా ఉన్నప్పుడు నీ స్టాండర్డ్స్ పెరగాలి. సో అన్నది నీకు అవుట్కమ్ బయటికి రావాలి. సో ప్రశ్నపత్రం ఎలా ఉన్నా కానీ సాధించి తీరాలి. సో దానికి అనుగుణంగా నువ్వు ఇంకా ఏ అంశాల మీద శ్రద్ధ పెట్టాలో అదంతా కూడా అవుట్కమ్ రూపంలో నీకు ఇక్కడ బయటికి వస్తుందండి. సో చాలామంది కొన్ని టాపిక్లు, అరే ఈ టాపిక్ చదవాల్సి ఉంది మిస్ అయిపోయింది అని లాస్ట్ మూమెంట్లోకి వచ్చే కంగారు పడుతున్నారు. అదంతా తప్పు. సో నేను చెప్తున్నాను, ముందే అన్నీ ఫినిష్ చేసేసాయి, పక్కన పెట్టు, ముందుకు వెళ్ళు. సో అట్లా దీన్ని ఈ విధంగా ప్రణాళికని చేసుకోండి. ఫాస్ట్ ఇంకా ఆగద్దు. మీ బండి ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే అంత స్పష్టంగా ఉండాలి. చదవమన్నాం కదా అని ఏదేదో టపటపటమని ఒక 4 పేజీలు తిప్పుకుంటూ 10 పేజీలు తిప్పుకుంటూ వెళ్ళిపోవటం అన్నది ఇక్కడ చేయొద్దు. అవుట్కమ్ ఓరియంటేషన్ ప్రిపరేషన్ అని చెప్తూ ఉంటాను. ఒక టాపిక్ చదివిన తర్వాత ఇలా నువ్వు నిలబడి ఆ టాపిక్ని చక్కగా చెప్పటం రావాలి. పర్వాలేదు, తప్పు చెప్పినా ఒకసారి చెప్పుకో, నీకు నువ్వు చెప్పుకో, గోడకి చెప్పుకో, అద్దానికి చెప్పుకో, లేకపోతే చిన్న బోర్డు కొనుక్కొని దాని మీద రాసుకో. సో అలా చేస్తూ ఉంటే
అవుట్కమ్ బాగా వస్తుంది. అక్కడ నీ ముందు ఓ 10 మంది నువ్వు చెప్తున్న టాపిక్ వింటున్నారు అని చెప్పు. తప్పు చెప్తే వాళ్ళు నిన్ను ఫైండ్ అవుట్ చేస్తారన్న ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు నీకు చాలా మెచ్యూరిటీ పెరుగుతుంది. నేను బిట్స్ చేయమని చెప్తూ ఉన్నాను అభ్యర్థులకి. బిట్స్ చేస్తున్న అభ్యర్థులు నాకు అవుట్కమ్ని వాళ్ళు మెసేజ్ రూపంలో ఇవ్వటం జరిగిందండి. చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఈ ప్రిపరేషను, ఈ స్ట్రాటజీ మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇన్ని రోజులు మేము ఏం తప్పు చేసామో అది మేము రియలైజ్ అవుతున్నామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒట్టి మీరు చదివిన దానికి పెన్ను పెట్టి మీరు ఆలోచించి అవుట్కమ్ తీసిన దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. చాలా చాలా తేడా ఉన్నది. సో దీనిని మినిమైజ్ చేయాలి. ఈ మినిమైజ్ చేసి మొత్తం హోలిస్టిక్గా ఈ డేట్ కట్ ఆఫ్ డేట్ కల్లా నువ్వు పర్ఫెక్ట్గా సిద్ధంగా ఉండాలి. ఇక్కడి నుంచి ఇంకా ఎలా వెళ్ళాలో మళ్ళీ నేను తర్వాత ఆ స్ట్రాటజీలో చెప్పాను. సో ఇది ఇక్కడ నువ్వు చూడాల్సింది. నెక్స్ట్ మనం వీక్లీ టెస్ట్ ఇస్తూ వస్తున్నాను. ఈ వీక్లీ టెస్ట్ని మనం మంత్లీ టెస్ట్ కూడా ఇక మీదట కండక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఈ వారం జరిగింది, 4 వారాలు జరిగింది. మొత్తం కూడా నువ్వు 3rd ఏప్రిల్ ఏం జరిగింది, 10th ఏప్రిల్ సిలబస్ ఏమి ఇచ్చాను, 17th ఏప్రిల్ ఏముంటుంది, 24th సిలబస్ ఏంటి, ఈ 4 సిలబస్ల మీద మంత్లీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాంతో నీకు రివిజన్స్, నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇక్కడ పెరుగుతూ వస్తాయి. దాని తర్వాత ఎగ్జామ్కి 1 మంత్ ముందు ఉందనగా మనం 10 గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేస్తాం. సో 3 గ్రాండ్ టెస్ట్ని ఓన్లీ కన్వెన్షనల్ టాపిక్స్, కన్వెన్షనల్ ఏరియాస్ మీదనే అది ఉండాలి. మిగిలిన 4, 5, 6, 7 గ్రాండ్ టెస్ట్ అనేది ఎక్స్క్లూజివ్లీ కరెంట్ రిలేటెడ్ అంశాల మీదనే ఉండాలి. అది ఎకానమీలో కరెంట్ రిలేటెడ్ అయితే కరెంట్, అది పాలిటీ అయితే పాలిటీ, జోగ్రఫీ అయితే జోగ్రఫీ, డిసాస్టర్ మేనేజ్మెంట్ అయితే డిసాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అయితే ఎన్విరాన్మెంట్. అట్లా ఒక 4, 5, 6, 7 గ్రాండ్ టెస్ట్ నేను మాట్లాడుతుంది. ఏదో 150 మార్క్స్కి టెస్ట్ పెట్టి వదిలేస్తానని చెప్పట్లేదు. నీకు పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, పేపర్ 3 ఉంటుంది. అట్లా ఒక్కొక్క టెస్ట్ అంటే సుమారు 450 బిట్లు వస్తాయి నీకు. 4వ టెస్ట్ అంటే 450 బిట్లు, 5వ టెస్ట్ అంటే 450 బిట్స్, 6th టెస్ట్ అంటే 450 బిట్స్. అట్లా అరౌండ్ ఇక్కడే నీకు సుమారు 4500 బిట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఇంకా నీకు అరౌండ్ టోటల్గా 10,000 క్వాలిటేటివ్ బిట్స్ తోటి నువ్వు బయటికి వెళ్తావు. ఇందులో నువ్వు 300 సాధించడం పెద్ద సమస్యే కాదు. 320 అవలీలలుగా ముందుకు వెళ్ళే సామర్థ్యం అనేది వస్తూ ఉంటుంది. సో దానికి అనుగుణంగా అట్లా మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. నేను ఈ టెస్ట్ యువర్ సెల్ఫ్ కూడా పంపిస్తున్నాను. ఈ రోజుకి ఈ వీక్లీ టెస్ట్కి సంబంధించి ఎకానమీ ఒకటి, ఏపీ హిస్టరీ ఒకటి, గ్రూప్ 1 వాళ్ళకి ఢిల్లీ సల్తనేట్ ఒకటి పంపిస్తున్నాను. నువ్వు క్లాస్ వింటావు, క్లాస్ విన్న తర్వాత వర్క్ చేస్తావు. వర్క్ చేసిన తర్వాత ఈ టెస్ట్ యువర్ సెల్ఫ్లో ఒకసారి నువ్వు ఫైనలైజ్ చేసుకుంటావు. ఇంకేమైనా చిన్నపాటి తప్పులు ఏమైనా జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా ఓకే స్పష్టత వచ్చిందన్నప్పుడు టెస్ట్ అటెంప్ట్ చేస్తావు. ఈ టెస్ట్ తర్వాత నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇదంతా కూడా ఏపీ హిస్టరీకి సంబంధించి. ఈ జనరల్ స్టడీస్కి కూడా చేయవలసి ఉంది, కానీ చాలా సమయం పడుతుందండి. ఇక్కడ నేను ఎకానమీకి సంబంధించి అప్డేట్స్ని తయారు చేయవలసి వస్తున్నది. ఇక్కడ ఈ చాలా అప్డేట్స్ అనేది ఉన్నది. ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కొత్త డేటా వచ్చింది, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా వీటిది. ఈ కొత్త డేటానంతా కూడా రఫ్ వర్క్ చేసుకొని ఇంకా వివిధ రకాలైన అఫీషియల్ డాక్యుమెంట్స్ సోర్స్ తీసుకొని ఇట్లా రూపొందిస్తున్నా. ఈ సోషో ఎకనామిక్ ఇండికేటర్స్, ఈ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కొత్తవి చాలా ముఖ్యమైనవి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు అందించాల్సి ఉన్నది. ఆ కారణం చేత ఇక్కడ జోగ్రఫీ కానీ ఈ మోడర్న్ హిస్టరీ కానీ వాటికి ఈ టెస్ట్ యువర్ సెల్ఫ్ అందించలేకపోతున్నా. కాస్త ఈ వర్క్ అయిపోయిన తర్వాత వాటి మీద కూడా నేను దృష్టి కేంద్రీకరిస్తా. ఇగో చూడండి ఒక్కొక్కటి. ఇక లేబర్ రిఫార్మ్స్, ఈ లేబర్ రిఫార్మ్స్లో మొత్తం 16 కమిషన్స్ ఉన్నాయి. ఈ 16 కమిషన్స్ని నేను సింప్లిఫై చేసి టేబుల్ ఫార్మేట్లో దీన్ని సింపుల్గా నేను నీకు అందజేయడానికి ఈ వర్క్ అంతా జరుగుతూ వస్తున్నది. ఇక్కడ ఇట్లా కరెంట్ రిలేటెడ్ అంశాలు కూడా నేను ఇవ్వాలి. సో దానివల్ల ఇది కాస్త నీకు ఈ ఏదైతే
పేపర్ 1లో జోగ్రఫీకి టెస్ట్ యువర్ సెల్ఫ్ అది ఇవ్వలేకపోతున్నా. పేపర్ 2 పేపర్ 3 మాత్రం ఖచ్చితంగా వస్తుంది అట్ ఎనీ కాస్ట్. ఈ రెండు కూడా బ్యాక్ బోన్ ఫర్ సక్సెస్ ఆఫ్ గ్రూప్ 2. క్లియర్? సో ఇట్లా చక్కగా మీ ప్రణాళికని రూపొందించుకొని ఆల్టర్నేటివ్ ప్రణాళిక మీకు ఏదన్నా ఉన్నా మన విద్యార్థులు కాని వాళ్ళు దాని ప్రణాళికలోకి మీకు వెళ్ళొచ్చు. ఎనీవే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం అన్నది పెంచుకోవాలి. ఈ నమ్మకం అన్నది నేను చేస్తాను అనటం వల్ల కాదు. నువ్వు ఏం చదివావు, ఏం చదవాలి, అవుట్కమ్ ఎంత వచ్చింది, నీకు నువ్వు విశ్లేషణ చేసుకుంటూ రావాలి. చేసుకొని ఇంకా ఎక్కడ అప్డేట్స్ ఉన్నాయో అప్డేట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా అంటిల్ ద ఎగ్జామ్ వరకు ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. సో మిగిలిన అంశాలు ఏమన్నా ఉంటే దాన్ని నేను మళ్ళీ మీకు అందజేస్తుంటా. సో ఇక మీదట ఫాస్ట్గా ఇన్ ది సెన్స్ టైం ఎక్కడ కూడా వేస్ట్ చేయకండి. సో వేస్ట్ చేసుకోవటం వల్ల వస్తాయా నోటిఫికేషన్స్, ఇంకా నువ్వు ఆ వస్తాయా నోటిఫికేషన్స్ దగ్గరే ఉంటే ఉపయోగం లేదు. వస్తాయని చెప్తున్నాము, ఇంకా అది ఉంటుందా ఇది ఉంటుందా, ఏది ఉంటే నీకెందుకు? నీకు కావాల్సిన పోస్టు ఒక్కటి, ఒక మనిషికి ఒకటే కదా కావాల్సింది. ఆ పోస్ట్కి టైం వేస్ట్ చదువుకోకుండా ఇక అది వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఉగాదికి వస్తుందా, ఉగాది తర్వాత వస్తుందా, ఎందుకండి ఆ టైం వేస్ట్ పనులు? సో సీరియస్గా ఉన్న వాళ్ళు చేయండి, మంచి అవుట్కమ్కి వస్తారు. సో ఇన్ ద సేమ్ వే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి 12 జూన్ 2021 ఒక గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయటం జరుగుతుంది. సో 12 జూన్ కల్లా మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2 మొత్తం సిలబస్ 100% మీ చేతుల్లోకి రావాలి. ఇంకెక్కడైనా ఏదన్నా 1-2 లూప్ హోల్స్ ఉన్నా అవన్నీ కూడా కంప్లీట్ గ్రిప్ రావాలి. 12th జూన్కి నీకు ప్రిలిమ్స్ పెడితే ఒకవేళ 100% నీ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి నువ్వు బయటికి రావాలి. అట్లా ప్రిపరేషన్ కొనసాగాలి. దీనికి సంబంధించి నువ్వు ఏ అంశాల మీద దృష్టి పెట్టాలో ఒక 300 టాపిక్స్ని నేను 10th ఏప్రిల్ నాడు నీకు అందించడం జరుగుతుంది పీడిఎఫ్ ఫార్మేట్లో. అన్నీ కరెక్ట్గా చదివావా, A to Z చెక్ లిస్ట్, అన్ని చెక్ లిస్ట్ తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళు. సో అట్లా ఏ ఒక్క టాపిక్ని కూడా, ఏ ఒక్క అంశాన్ని కూడా వదలద్దు. సో 12th జూన్ వరకు ఎంత శ్రమ చేయగలిగితే అంత శ్రమ చెయ్యి దీని మీద. సో ఆ రోజు ఎలా ఉండాలి అంటే, మనం టెస్ట్ పెట్టిన తర్వాత 100% నేను ఈ గ్రూప్ 1 సాధించి తీరుతాను 100కి 100 ఇంకా దీని తర్వాత నీకు చాలా సమయం ఉంటుంది. దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఎలా యూటిలైజ్ చేయాలో నేను చెప్తాను దాన్ని. ఇప్పుడు ఈ 12th జూన్ టార్గెట్ని నువ్వు నీట్ ఫుల్ఫిల్ చేయి. అదేవిధంగా కొంత టైము మెయిన్స్కి కూడా నువ్వు కేటాయించుకుంటూ రా. సో మెయిన్స్ 16th నుంచి 20 వరకు కూడా మొత్తం గ్రాండ్ టెస్ట్లని మనం ఇక్కడ కండక్ట్ చేసుకుంటున్నాం. 16th పేపర్ 1, 17th పేపర్ 2, 18th పేపర్ 3, 19th పేపర్ 4, 20 పేపర్ 5. దీనికి సంబంధించి ఒక 100 ఇష్యూస్ని ఇదే తారీఖున నీకు పంపించడం జరుగుతుంది. దీన్ని కూడా నేను ఎందుకు ఇక్కడ తీసుకుంటున్నా అంటే సీరియస్గా, చాలామంది మొన్న గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నప్పుడు అప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నా అంటున్నారు. ప్రిలిమ్స్ క్లియర్ అయింది, అప్పటి వరకు కూడా అది ఉంటుందో ఇది ఉంటుందో అట్లా టైం అంతా వేస్ట్ చేసుకొని వచ్చి అప్పటికప్పుడు వాళ్ళు సార్ అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్, ఆ టైంలో ఇంపార్టెంట్ 10 అంటే ఏం చెప్పగలుగుతామండి? అప్పటికి గ్రాండ్ టెస్ట్ రూపంలో అన్ని ఇచ్చుకుంటూ ఒక లైన్లో తీసుకొని వచ్చాం. అప్పటికప్పుడు ప్రిపరేషన్ మాత్రం చేయకండి దయచేసి. దీనివల్ల సమయం వృధా అవుతుంది, మీ మీద మీకు నమ్మకం కూడా తగ్గిపోతుంది. ఒక సీరియస్గా ఒక ఇష్యూని తీసుకున్నప్పుడు సీరియస్గా దానికి కమిట్మెంట్ అయి ఉండాలి. వదిలేస్తే పూర్తిగా ఇది రంగాన్ని వదిలేసి వేరే రంగానికి వెళ్ళిపోవచ్చు, తప్పు కాదు. అంతేగాని వస్తుందో రాదో అలా డైనమోలో ఉంటూ చివరికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రిపరేషన్ అంటే కష్టము. అందుకే చెప్తున్నా, సీరియస్గా తీసుకున్న వాళ్ళు చేసుకోండి. మీరు జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చు. ఒకప్పుడు అంటే ఆఫ్లైన్, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆన్లైన్. చక్కగా అన్నీ నీ చేతిలోకి వచ్చి చేరుతున్నాయి. ఒకప్పుడు నువ్వు హైదరాబాద్ వస్తేనే మెటీరియల్ అందుతుందేమో, అక్కడే మనం 4 బుక్స్ కొనుక్కోవాలేమో అనేది ఉంటుంది. ఇప్పుడు అమెజాన్లో ఏది కొట్టినా కానీ బుక్ ఇంటికి వచ్చి చేరుతున్నది. సో మెటీరియల్స్ కొదవలేదు, అసలు ఫ్లడ్ ఆఫ్ మెటీరియల్స్. నువ్వు ఇక్కడికి వస్తేనే అనేది ఏమీ లేదు, చక్కగా ఆన్లైన్లో వస్తున్నాయి అన్నీ కూడా. సో ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే ఒక స్పష్టత. ఈ టైం కల్లా నేను ఇందులో అట్లీస్ట్ 1 టైం అయినా నువ్వు జస్ట్ గో త్రూ ఇట్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్
ఒక్కసారైనా ముందుకు వెళ్ళు. ఆ ఒక్కసారి ముందుకు వెళ్ళటం కూడా ఎగ్జామ్ ముందు చేస్తున్నారండి వీళ్ళు చాలామంది. ఇక్కడ డ్రాబ్యాక్ వచ్చి దెబ్బతింటున్నారు. అందుకని 16 నుంచి 20 వరకు సీరియస్గా ఉన్న అభ్యర్థులకే చెప్తున్నాను, వాళ్ళు ఈ ఫార్మేట్ని ఫాలో అవ్వండి. ఎస్, ఈ రోజు వరకు ఈ ఎస్ఐస్ ఇంపార్టెంటా, ఈ రోజు వరకు ఇది ఇంపార్టెంట్, ఈ రోజు వరకు ఇది, ఈ రోజు వరకు ఇది, ఇంకేమన్నా అప్డేట్ అంటే అక్కడ చేసుకుంటూ వెళ్తారు. ఒక రౌండ్ వెళ్తారు కాబట్టి ఆ తర్వాత రౌండ్స్ అన్నీ చాలా ఈజీగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మీ ప్రణాళికని రూపొందించుకోండి. ఒకటే అండి, శ్రద్ధగా దృఢమైన సంకల్పంతో గెలవాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే తప్పనిసరిగా విజయం అన్నది సిద్ధిస్తుంది. కూర్చోండి, ఒక ప్లాన్ చేసుకోండి, మీ వర్క్ రెగ్యులర్ యాక్టివిటీస్ని ఉంచుకోండి, అక్కడ తప్పేమీ లేదు. జాబ్ చేస్తున్న వాళ్ళు చేయండి, చేసుకుంటూ కూడా సమ్ టైం కేటాయించుకోవచ్చు. సో కేటాయించుకోండి. డైలీ ఇంత సమయం ఉంటున్నది, ఇంత సమయంలో ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఎంత చేయగలుగుతావో చేసుకోండి. సో ఈ కట్ ఆఫ్ డేట్కి అట్లీస్ట్ 1 టైం అయినా ముందుకు వెళ్ళేటట్టు చూడండి. గ్రూప్ 2 వాళ్ళు అలా గ్రూప్ 1 వెళ్ళండి, గ్రూప్ 2 వాళ్ళు ఇట్లా మనం ఏదైతే ఇస్తున్నామో ఆ అంశాలకి వెళ్ళండి. అట్లా ఈ కట్ ఆఫ్ డేట్ నాటికి మీరు మొత్తం కంప్లీట్ అయిపోయి ఒక బేస్ సిద్ధంగా ఉండాలి. సో అక్కడి నుంచి మీరు ఎక్కుతున్న ప్రతి స్టెప్ కూడా సో టాప్లోకి వెళ్ళేటట్టుగా ఉంటుంది. సో ఇది నా తరపు నుంచి. ఇక మీదట టెస్ట్కి అనాలిసిస్లు కూడా వస్తూ ఉంటాయి, అప్డేట్స్ ఎక్కడ ఉన్నాయో అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో కన్సిస్టెన్సీగా నీ ప్రిపరేషన్ని కొనసాగించు. ఇక్కడ ఏమీ మునిగిపోదు కొంపలు, టెన్షన్స్ ఏమీ అక్కర్లేదు. రిలాక్స్ కూల్ మైండ్ తోటి చదివిన కొద్దిసేపు అయినా ఎఫెక్టివ్గా చదవండి, మంచి రిజల్ట్స్ అవే వస్తాయి. కానీ ఇంకేమైనా విషయాలు ఉంటే అది మరో సందర్భంలో మీకు అందించడం జరుగుతుంది. సో ప్రిపరేషన్ మాత్రం ఒక సీరియస్గా తీసుకొని చేయండి. ఓకే అండి, గుడ్ లక్.